ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లో చెప్పుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లో చెప్పుచూ ఉన్నవి. అంటే పరలోకంలో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే, నిరంతరము ఆయన సర్వాధికారి ఉన్నాడు, ఆయన శక్తికి బలమునకు మితి లేదు, ఆయన బల శౌర్యమునకు సాటి లేదు అన్న విషయాన్ని గుర్తించినటువంటి దేవదూతలు ఆయనకి సర్వకాలము రాత్రింబగళ్ళు కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు కూడా గాన ప్రతిగానములతో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి ఆరాధన మనం బైబిల్ గ్రంథంలో కేవలం 2 చోట్ల మనం చూస్తాం. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఇదే మాట మనం యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. 2 నుండి చదువుదాం, చాలా బాగుంటుంది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొంచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి మహిమ. మనం చూసిన 2 వాక్య భాగాల్లో పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో పరిశుద్ధుడు 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 అనేటువంటి మాట కేవలం 2 సార్లే వ్రాయబడి ఉన్నది. అయితే మొట్టమొదటి మనం చూసినట్లు క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో రాయబడిన రీతిలో అక్కడ వారు యేసుక్రీస్తును సర్వోన్నతులైనటువంటి దేవుని దర్శనం చూసినప్పుడు వారు ఎందుకు యోగ్యులము కాము అన్న విషయాన్ని వారు గుర్తించారు. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఆ సింహాసనం నందు ఆసీనుడైండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో వారి యొక్క స్థాయిని, వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క యోగ్యతను, ఘనతను, అర్హతను అంతా ప్రక్కన పెట్టి, మేము అయోగ్యులము, ఎన్నికలేని వారము, నీవు మాత్రమే ప్రభావమును మహిమను పొందనర్హుడువు అని ఆయనకు మాత్రము స్తోత్రము చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు. మరియు మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే యెషయా ఆ యొక్క ఆరాధనను యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి మాట వారి ఆరాధన చూసి యెషయా అంటాడు, నేను అపవిత్రమైనటువంటి పదవులు గలవాడను అని తనను తాను తృణీకరించుకుంటున్నాడు. చదివిన 2 భాగాల్లో ఒకచోటేమో వారి యోగ్యులు కాదు అని వారికి కలిగినటువంటి ప్రభావం మహిమ కలిగినటువంటి ఆ యొక్క కిరీటములు మొత్తం కూడా ఆయన పాదాల చెంతకు వేసి, మేము అయోగ్యులము, ఎన్నికలేని వారం, నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని ఆయనను కీర్తించడం మనం చూసాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే వారి యొక్క పాపం, యెషయా యొక్క అవిధేయత, అతనిలో ఉన్నటువంటి దోషం, ఆ యొక్క ఆరాధన ఎప్పుడైతే ప్రతిబింబించిందో ఆ యొక్క దృశ్యం ఎదుట తను పాపి అనే విషయాన్ని గుర్తించాడు. కాబట్టి ఆరాధన జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనం అయోగ్యులము అన్న విషయం మనం గుర్తించగలుగుతాం. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ మనం అయోగ్యులము అన్న విషయాన్ని మనం గుర్తిస్తాం. 2, మనము చేసిన పాపములు ఏంటో, మన యొక్క అవిధేయత ఏంటో మనం గుర్తిస్తాం. కాబట్టి మనం ఆరాధన చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యం. నేడు మనం చూస్తే
స్తుతి ఆరాధన. చాలా మంది స్తుతియు ఆరాధనయు రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ స్తుతి వేరు, ఆరాధన వేరు. పరలోకంలో జరిగేది ఆరాధన, పరలోకంలో దూతలు చేసేది ఆరాధన, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత చేసేది ఆరాధన, భూలోకంలో చేసేది స్తుతి. స్తుతి ఆయన చేసిన మేలను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయనకు చేసేది, మనం ఆయన కీర్తించేది స్తుతి. అయితే ఆయన ఏమీ చేయకుండా ఆయన ఏమయ్యున్నాడో అన్న విషయాన్ని మనం ముందే గుర్తించి మనం కీర్తిస్తే దానిని ఆరాధన అంటారు. ఆయన చేసిన మేలను తలంచుచు కృతజ్ఞతాపూర్వకంగా మనం కీర్తిస్తే అది స్తుతి. ఆయన ఏమయ్యున్నాడో, ఆయన శక్తి సంపన్నతలు ఏమైనాయో, ఆయన పరాక్రమ భీకర కార్యములు ఏమయ్యున్నాయో, ఆయన ఎంతటి గొప్పవాడో, ఆయన ప్రభావం మహిమను మనం గుర్తించినట్లయితే దాన్ని గూర్చి కీర్తిస్తే దానిని ఆరాధన అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కోరుకుంటున్నాడు మనం ఆయనను ఆరాధించాలని. దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నారు ఆయన్ను గాన ప్రతిగానములతో, మనము ఆయనను ఆరాధించాలి. దీనికి ఒక్క విషయాన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు తోమాతో అంటారు, 28 నుంచి చూద్దాం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. 29వ వచనంలో మనం చూస్తే యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన పునరుద్ధానపు శక్తి చేత శిష్యులందరికీ కనబడుతూ, వారిని బలపరుస్తూ, వారిని ఆత్మతో నింపుతూ, వారిని అభిషేకిస్తూ, వారిని ధైర్యపరుస్తూ ఉంటే ఆ సందర్భంలో తోమా అనే వ్యక్తి అక్కడ లేడు. అప్పుడు అంటారు శిష్యులు తోమాతో, మేము యేసును చూసాం, ఆయన పునరుద్ధానుడే, ఆయన మా ఎద్దుకు వచ్చాడంటే తోమా అంటాడు, నేను నమ్మను, ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అంటాడు. అయితే దాన్ని చూసినటువంటి ప్రభువు మరలా తోమా ఉన్న సమయంలో మరలా ఆయన దర్శనమిచ్చి, మరలా ఆయన వారి మధ్య ప్రత్యక్షమై తోమాను పిలిచి, తోమా ఇదిగో 27వ వచనంలో మనం చూస్తాం, తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, ప్రభువా, నా దేవా అనెను. అప్పుడు ప్రభువు, నువ్వు నా దేవుడు అని అప్పుడు అంటున్నాడు. ప్రభు అంటారు అప్పుడు, నీవు చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మడం, చూడక నమ్మడం అనే విషయాల్లో రెండు నమ్మడమే. స్తుతి ఆరాధన రెండు దేవునికి మహిమ కలిగేవే. చూచి నమ్మడం వేరు, కానీ చూడక నమ్మడం వేరు. స్తుతి చేయడం వేరు, ఆరాధన చేయడం. ఇక్కడ తోమా చేసింది స్తుతి. ఆయన చూసి ఆయన నిజంగా పునరుద్ధానుడయ్యాడనేటువంటి విషయాన్ని చూచి ఆయన ప్రత్యక్షతను ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నా ప్రభువు, నా దేవుడువు అని. ప్రభు అంటారు, నీ స్తుతి కంటే కూడా ఆరాధన చేస్తే ఎంతో బాగుండేది తోమా. నువ్వు ఆరాధన చేసినట్టయితే నువ్వు యోగ్యుడిగా ధన్యుడిగా ఉండేవాడివి. నువ్వు ఇప్పుడు స్తుతి చేస్తాను కాబట్టి స్తుతి యాగం అర్పించువాడు దేవుని మహిమపరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అదే విధంగా ఆరాధన చేయువారు దేవదూతలు సహితము తొంగి చూస్తారన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఆరాధన చేస్తే దేవదూతలు సహితం ఇప్పుడు ఆయన ఆరాధిస్తున్నాం, కానీ ఈ యొక్క మనుషులు భూలోకంలోనే దేవుని ఆరాధిస్తున్నారే అన్న విషయాన్ని వారు గుర్తించి తొంగి చూస్తారని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం స్తుతి మాత్రం కాదు కానీ ఆరాధన. ఆయన ఏమైనాడో, ఆయన కార్యము చేయకముందే మనం ఆయనకి చేసేది ఆరాధన, ఆయన కార్యము చేశాక చేసేది స్తుతి. కాబట్టి మనము స్తుతి చెల్లించాలి, స్తుతి యాగము చేయాలి, స్తుతి కీర్తనలు పాడాలి. ముఖ్యంగా ఆయన కార్యము చేయకముందే మనం ఆయనను స్తుతించాలి. దానిని వాక్యం సెలవిస్తుంది, అది ఆరాధన. ఇట్టి ఆరాధన ఈ వాక్యం వింటున్న ప్రతి వారు చేదురుగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిడికట్టి ఫలింప చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.